వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్టూడియోకి ఏఐ వాకర్స్ ఫౌండర్ సూర్య గారు వచ్చారు. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. హాయ్ సూర్య గారు. హాయ్ అండి. సో సూర్య గారు, ప్రజెంట్ ఏఐ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కడ చూసినా ఏఐ అంటున్నారు. సో దీనివల్ల మన జాబ్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, అసలు జాబ్స్ ఉంటాయా మరి మనకు? సో మీరు దీనిపైన చెప్పాలి. సో నిజమేనండి, ఏఐ అనేది చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బయట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. అంటే మనం యాక్యురేట్గా అవి జాబ్స్ కోల్పోతున్నాం అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక చోట పోయిన జాబ్స్ వేరే చోట క్రియేట్ అవుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్గా కొన్ని రోబోట్స్ వచ్చినాయి. ఇప్పుడు జపాన్లో ఫుడ్ సర్వ్ చేయడానికి రోబోట్స్ వచ్చినాయి. సో ఇవి ఏం చేస్తాయంటే సర్వీసింగ్ ఆర్డర్ తీసుకుంటే, సో ఇక్కడ ఆర్డర్ చేయడానికి మనుషులు ఉంటారు కదా, వాళ్ళని రీప్లేస్ చేసేస్తున్నాం మనం. కానీ ఈ రోబోట్ని తయారు చేయడానికి ఒక 10 మంది వెనకాల వర్క్ చేస్తున్నారు. దాని మీద 2 కంపెనీస్ బతుకుతున్నాయి. ఈ 2 కంపెనీస్ యొక్క ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. ఓకే, సో అంటే మనం జాబ్స్ అనేవి ఎక్కడా తీసేయట్లేదు, చేంజ్ అవుతున్నాయి. కానీ మెయిన్ మనం అడగాల్సిన థింగ్ ఏంటి అని అంటే, నేను ఎలా రెడీ అవ్వాలి ఈ చేంజ్కి. ఓకే, సో బేసిక్గా మీరు చూసినట్టయితే ఐటీ ఫీల్డ్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి దీనివల్ల. బేసిక్గా వస్తే నాన్ ఐటీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కోడింగ్ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏదో విధంగా కొంచెం ఏఐ నేర్చుకునో, ఏఐ రిలేటెడ్ టాపిక్స్ నేర్చుకునో బతికేస్తున్నారు. షిఫ్ట్ అయిపోతున్నారు ఈ చేంజ్కి. కానీ నాన్ ఐటీ వాళ్ళు, ఎస్పెషల్లీ డిగ్రీ వాళ్ళు, కొంచెం ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో దీనికి సొల్యూషన్ అనేది చాలా సింపుల్. అంటే మీరు ఒక సామెత వినే ఉంటారు, రాజు రైతు అవుతాడు, రైతు రాజు అవుతాడు. సో ఇప్పటి వరకు అసలు ఐటీ ఫీల్డ్లోనే చాలా తక్కువగా చిన్న చూపు చూసిన ఒక టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది ఏఐ వల్ల. ఆ టెక్నాలజీ ఏంటంటే విచ్ ఈస్ నథింగ్ బట్ టెస్టింగ్. ఓకే, టెస్టింగే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు ఏఐ మీరు చూస్తున్నారు, ఏఐ కోడ్ రాస్తుంది, ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, వీడియోస్ జనరేట్ చేస్తుంది. వై నాట్ రేపు ఇంకో 4-5 years ఆగితే ఒక హోల్ మూవీనే అదే రిలీజ్ చేయగలదు. ఓకే, ఇట్స్ ఆల్రెడీ దేర్, ఆల్రెడీ దాని మీద వర్కౌట్ జరుగుతుంది. ఇంత చేసినా కూడా ఒక్క థింగ్ని మాత్రం ఏఐ రీప్లేస్ చేయలేదు, విచ్ ఈస్ నథింగ్ బట్ టెస్టింగ్. ఎందుకు పర్టికులర్లీ టెస్టింగ్ అని ఇంత చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ యాప్ని తయారు చేసినా అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, బగ్స్ ఇన్ ద సెన్స్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఎర్రర్స్ వస్తున్నాయా, వీటన్నిటిని టెస్టరే ఫైండ్ అవుట్ చేస్తాడు. ఓకే, సో దీన్ని కూడా ఒక ఏఐ అనేది రీప్లేస్ చేసిందే అని అనుకుందాం. కానీ ఇలా టెస్టింగ్ చేసే ఏఐని కూడా ఎవడో ఒక టెస్ట్ చేయాలి. ఓకే, ఖచ్చితంగా టెస్టింగ్ అనేది మాన్యువల్గా ఒక హ్యూమన్ ఉండి దాన్ని వెరిఫై చేయాలి. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదైనా కూడా మనం బ్లైండ్గా దాన్ని నమ్మకూడదు. ఓకే, ఖచ్చితంగా మాన్యువల్ వర్క్ అనేది ఉండాలి, ఎస్పెషల్లీ ఇన్ ద టెస్టింగ్. ఈ టెస్టింగే ఎంత పెద్ద అప్లికేషన్ చేసినా టెస్టింగే అది ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, యూజర్స్ మనకి ఎంత బాగా రెస్పాన్స్ ఇస్తారనే దాని మీద బేస్ ఉంటుంది. సో టెస్టింగ్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్. సూర్య గారు, మన ఆడియన్స్కి మరి టెస్టింగ్ అంటే ఏంటి, మరి అసలు టెస్టింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి. బేసిక్గా టెస్టింగ్ అనేది చాలామంది చిన్న చూపు చూస్తారండి. ఎందుకంటే కోడింగ్ ఏముండదు, ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవచ్చు అని. కానీ నాన్ ఐటీ వాళ్ళకి ఇదే పెద్ద వరం. ఇప్పుడు ఇదే చాలా పెద్ద థింగ్ అవ్వబోతుంది. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ ఏ చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేశారు, అదేమవుతుంది, గూగుల్లో ఒక డేటాబేస్ సెంటర్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు అడిగిన క్వశ్చన్ రిలేటెడ్ డేటా తీసుకుని మీకు ఆ డేటా అనేది మీకు చూపిస్తుంది వెబ్ పేజ్లో. సింపుల్. ఓకే, మధ్యలో చిన్న చిన్న కోడింగ్ ఉంటుంది, అంటే కొంచెం కోడింగ్ ఉంటుంది అనమాట నార్మల్గా. బట్ మీరు అదే క్వశ్చన్ చాట్‌జీపీటీని అడిగితే యాక్యురేట్గా మీరు దేని గురించి అడిగినా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు ఇలా ఎలా ఇస్తుంది అని ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే, సింపుల్గా చెప్పాలంటే చాట్‌జీపీటీ అనేది ఒక హ్యూమన్ లాంటిదండి. మీరు ఒక క్వశ్చన్ హ్యూమన్ అడిగితే వాడు ఎలా రెస్పాన్స్ ఇస్తాడో అలాగే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే మిమ్మల్ని రేపు వాట్ ఈస్ జావా అని తెలుసుకున్నామని చెప్తా. మీరేం చేస్తారు, ఇంటికి వెళ్ళి జావా రిలేటెడ్ యూట్యూబ్ వీడియోస్ కానీ, టెక్స్ట్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ చూసి మీకు అర్థమైన దాన్ని ఒక అనలైజ్ చేసుకుని మీరు ఒక అవుట్పుట్ ఇస్తారు. రైట్? సో చాట్‌జీపీటీ కూడా అంతే చేస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్ని ఇంటర్నెట్లో ఉన్నదాన్ని, వికీపీడియాలో ఉన్నదాన్ని గ్యాదర్ చేసి దాన్ని అనలైజ్ చేసి దానికి అర్థమైంది మనకు చూపిస్తుంది. ఓకే, సో ఇది చెప్పడానికి ఇంత ఈజీగా ఉన్న బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్లో దాదాపు డిఫరెంట్ అంటే ఒక 200 డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఈ 200 డిఫరెంట్ స్టెప్స్లో ఎక్కడన్నా మీకు ఎర్రర్ రావచ్చు.
ఓకే, ఎలాగన్నా రావచ్చు, ఎందుకంటే మనం ట్రాక్ చేయడం చాలా కష్టం. గూగుల్ అలా కాదు, అక్కడ డేటా ఉంటుంది, తీసుకుంటాం, ఇక్కడ ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఏమవుతుంది, చాలా ప్రాసెస్ ఇంక్లూడ్ అవుతుంది. ఇలాంటి చోట టెస్టింగ్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఎందుకనంటే లైక్ చెప్పాను కదా, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి ఇందులో, ప్రతిదీ మనం కూర్చుని గ్యాదర్ చేయలేం. సో దీనికోసం ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకనంటే దీంట్లో కొన్ని టూల్స్ వాడతాం, లైక్ సెలీనియం లాంటి టూల్స్ వాడతాం. సో ఈ టూల్స్ వాడి మనం ఈ 200 ప్రాసెసెస్ని కూడా ఒకసారి మాన్యువల్గా మనం వాటికి ఇన్పుట్గా ఇస్తే, ఐ మీన్ ఒకసారి దానికి ట్రైన్ చేస్తే, దాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ఈ మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేటిక్ టెస్టింగ్ ద్వారా, ఆటోమేషన్ టెస్టింగ్ ద్వారా మీరు దీన్ని కంప్లీట్ చేసేయచ్చు. సో ఒకసారి దాన్ని ఆటోమేట్ చేసి పడేస్తే ప్రతిసారి మనం ఎప్పుడు కావాలంటప్పుడు దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఇప్పుడు బాగా గ్రోత్ ఉంది. సో మాన్యువల్ టెస్టింగ్ కన్నా కూడా ఇలా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ యాప్స్ మీద టెస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ద బెస్ట్ ఫ్యూచర్ ఉందండి. సూర్య గారు, ఇప్పుడు సెలీనియం అన్నారు. సో చాలామంది ఇప్పుడు జావాతో నేర్చుకోవాలన్నా జావా ప్లస్ సెలీనియమా, లేకపోతే పైథాన్ ప్లస్ సెలీనియమా, మీరేం చెప్తారు? యాక్చువల్లీ ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఐ యూస్ పైథాన్ అలాట్. ఓకే, అలా అని నేను ప్రతి చోట పైథాన్నే వాడాలని చెప్పను, ఎందుకంటే స్టూడెంట్స్కి ఏది బెస్ట్ అంటే అదే మనం చెప్పాలి. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు టెస్టింగ్ రాదర్ దెన్ పైథాన్, జావా ఈజ్ ద బెస్ట్. ఓకే, సో బెస్ట్ ఆప్షన్ అనమాట. పైథాన్ కన్నా కూడా జావాతో, ఐ మీన్ సెలీనియం ఈవెన్ పైథాన్తో చేసినా కూడా సమ్వాట్ జావా అనేది చాలా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలాంటి టాస్క్లకి బాగా యూజ్ అవుతుంది కంపేర్డ్ టు పైథాన్. ఓకే సూర్య గారు, మరి మన ఆడియన్స్కి టెస్టింగ్ అసలు ఎవరెవరు నేర్చుకోవచ్చు? మరి అంటే నాన్ ఐటీ వాళ్ళు, కెరీర్ గ్యాప్ వాళ్ళు కావచ్చు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. సో ఎవరెవరు నేర్చుకోవచ్చు టెస్టింగ్? ఎవరైనా నేర్చుకోవచ్చా మరి? టెస్టింగ్ నాట్ ఓన్లీ టెస్టింగ్ అండి, ఐటీ ఫీల్డ్లో మనకి వీళ్ళే నేర్చుకోవాలి, వీళ్ళు నేర్చుకోకూడదు అని ఏమీ లేదండి. అది మనం పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్. అంటే నాకు కోడింగ్ రాదు, నేను ఇది నేర్చుకోలేను, కాబట్టి నాన్ ఐటీ అంటే ఇది నేర్చుకోలేను, అలా ఉంది. కానీ ఈవెన్ దో మీరు అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా టెస్టింగ్లో అలాంటి ఏముండవు. మీరు నాన్ ఐటీయా, కోడింగ్ ఉండదు. మీరు డిగ్రీయా, కోడింగ్ ఉండదు. మీరు కొన్ని ఐటీ ఫీల్డ్లోనే ఉన్నారా, మీరు సిఎస్సీనా, పర్లేదు, కోడింగే ఉండదు. ఓకే, సో ఇందులో కోడింగ్ ఉండదంటే ఓవరాల్గా ఉండదని కాదు, దర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్. బట్ అది బేసిక్గా జనరల్గా చెప్పాలంటే టెస్టింగ్లో వాడే కోడింగ్ అనేది జస్ట్ పాస్డ్ అవుట్ ఇంటర్ స్టూడెంట్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఐ మీన్ ఫస్ట్ ఇయర్ బీటెక్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో అంత కష్టమేమీ ఉండదు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక 1 month మీరు కూర్చుంటే కష్టపడి మీకు టెస్టింగ్ అనేది ఎవరన్నా నేర్చుకోవచ్చు. ఏజ్ గ్యాప్ ఉన్నా ఏమున్నా పర్లేదు. మీ ప్రొఫైల్ కరెక్ట్గా బిల్డ్ చేసుకుంటే, మీ రెజ్యూమ్ కరెక్ట్గా ఉంటే జాబ్ అనేది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. సో సూర్య గారు, మరి ఎక్కడ నేర్చుకోవాలి? నాకు రిసోర్సెస్ ఏముంటాయి? టెస్టింగ్ ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు మనం? జనరల్గా టెస్టింగ్ నేర్చుకోవాలి అని అంటే నాట్ ఓన్లీ టెస్టింగ్, మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోవాలంటే ఫ్యూ థింగ్స్ చూడాలండి. ఫస్ట్ మనకి బాగా అర్థం అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది నేను చెప్పలేదు, కానీ నేను చెప్పిన వేళ అర్థమయ్యే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఐ మీన్ వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఓకే, ఐ మీన్ అంటే ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే లోకల్ లాంగ్వేజ్, మనది తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో ఇలా నేర్చుకుంటే బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ మెటీరియల్ చెప్పే పర్సన్ చూసుకోండి. ఓకే, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సనా, లేకపోతే బాగా దాని మీద నాలెడ్జ్ ఉందా, దీని క్యాపబుల్ అయినా చెప్పడానికి అనేవి చూసుకోండి. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్వియస్లీ ఫైనాన్షియల్గా చూసుకోవాలి కాబట్టి ప్రైస్. ఓకే, అంటే మీకు బెస్ట్ ఆప్షన్స్లో తక్కువ ప్రైస్లో ఏమొస్తుంది చూడాలి. ఓకే, ఇవన్నీ ఒకటే చోట ఉంటే ఇంకా వండర్ఫుల్. అవునండి, చాలా సూపర్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సూర్య గారు, మాకు మంచి ఒక టాపిక్ పై, ఇంపార్టెంట్ టాపిక్ పైన మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు, మా ఆడియన్స్ కావచ్చు, నాకు కావచ్చు. సో థ్యాంక్ యూ సూర్య గారు. సో చూసారుగా వీడియో. మీరు కూడా టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్లో డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మీరు కూడా మన దగ్గర జాయిన్ కావచ్చు.